మాకంటూ ఏ అవసరాలు లేవు, ఏ ఆశలు లేవు. మాకున్నదల్లా ఒకటే, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ అందరికీ మేలు జరగాలని మేము కోరుకుంటున్నాం. ఫిబ్రవరి నెల 22 నాడు హైదరాబాద్లోనే బాగలింగంపల్లిలో ఉన్న సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి నిరుద్యోగుల నిరసన ర్యాలీ తలపెట్టిన విషయం మీకు ఈ పాటికే పత్రికల ద్వారా, టెలివిజన్ల ద్వారా తెలిసి ఉంటుంది. ఈ నిరుద్యోగ నిరసన ర్యాలీకి మీరందరూ హాజరై ఆ ర్యాలీని విజయవంతం చేయాలని కోరటానికే మళ్ళీ ఒకసారి నేను మీ ముందుకు వచ్చాను. ప్రభుత్వం అందరికీ, ప్రత్యేకించి యువకులకు ఉద్యోగాలు కల్పించాలనేటువంటి ఆలోచనతోనే మేము ఇవాళ ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాం. ఎవరి మీద కోపంతో కాదు, కేవలం యువకుల మీద ప్రేమతో ఈ ర్యాలీకి మేము పిలుపునివ్వటం జరిగింది. మేము చీఫ్ సెక్రటరీ గారికి వెంటనే ఒక ఉద్యోగ ప్రకటన రావాలని చెప్పి కోరినాం. కలిసిన మంత్రులకల్లా మాకు తోచిన పద్ధతుల్లో మేము ఈ విషయాలు చెప్పినాం. అనేక పర్యాయాలు మేము ప్రకటనలను ఇచ్చినాం. చాలామంది యువకులకు, యువతులకు మా మీద కోపం కూడా వచ్చి ఉంటుంది. మీరు మర్యాదగా సూచన చేయటమే తప్ప గట్టిగా అడగటం లేదని అన్నారు కూడా మాతో చాలామంది. ఇవాళ చివరాఖరుకు కొంత గట్టిగానే మన గొంతు ప్రభుత్వం దాకా చేరవేయటానికే ఈ ర్యాలీకి పిలుపునివ్వక తప్పటం లేదు. అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాతనే ఈ ర్యాలీకి పిలుపునిచ్చామని మేము మరొకసారి స్పష్టంగా చెప్పదలిచిన. ఈ ర్యాలీ యొక్క లక్ష్యం కూడా చాలా అందరికీ తెలిసిందే, ఉద్యోగాలు కావాలి. మేము ఒకటే కోరుతున్నాం, మా కొలువులు మాకు కావాలి, మా చేతులు ఖాళీగా ఉన్నాయి, మాకు పనులు చూపించండి అని మేము అడుగుతున్నాం. అది ఇవాళ ఈ ర్యాలీ వెనకాల ఉన్నటువంటి ముఖ్యమైన ఉద్దేశం. మేము 2 మార్గాలను ప్రభుత్వం ముందు పెట్టినాం. ఖాళీలు ఉన్నాయి, దాదాపు 2 లక్షల దాకా ఖాళీలు ఉన్నాయి. ఈ అంకెలు గణాంకాలు మావి కావు. స్వయంగా ప్రభుత్వమే అసెంబ్లీ వేదికగా 2014లో 1,07,000 కొలువులు ఖాళీ ఉన్నాయని చెప్పి అన్నారు. వాటిని భర్తీ చేస్తామని కూడా హామీ ఇచ్చారు. ఆ తర్వాత కాలంలో మళ్ళీ గవర్నమెంటు ఈ ప్రకటనను మళ్ళీ చేస్తూనే వచ్చింది. నిజానికి 2014 తర్వాత పెద్దలు ఏమంటున్నారంటే మరో 30,000 పోస్టులు ఖాళీ అయ్యాయని. అయితే ఈ 1,37,000 పోస్టుల్లోనూ పబ్లిక్ రంగ సంస్థలకు సంబంధించినటువంటి వేకెన్సీలు ఏవీ లేవు. ఆ పబ్లిక్ రంగ సంస్థల్లో పనిచేసే పెద్దలు ఏమంటున్నారంటే మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న పబ్లిక్ రంగ సంస్థల్లో సుమారు 50,000 వేకెన్సీలు ఉన్నాయని. అంటే ఎటు తిరిగి దాదాపు 2 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. ఇప్పటి వరకు వచ్చినటువంటి నోటిఫికేషన్ల ద్వారా ఒక 5-6 వేల మాత్రమే భర్తీ అయ్యాయి. ఇంకా పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది, పరీక్షలు కూడా అయ్యాయి. కానీ సంవత్సరం దాటినా పరీక్షల ఫలితాలు బయటికి రాలేదు, ఆ ఉద్యోగాలకు సంబంధించిన ఈ ఉత్తర్వులు కూడా జారీ కాలేదు. అదేవిధంగా ఇంకో 1,600 పోస్టులు బహుశా టీఎస్పీఎస్సీ దగ్గర పెండింగ్లో ఉన్నాయి. ఇవి తప్ప దాదాపు ఇప్పటి వరకు రిక్రూట్మెంట్ అయింది 5-6 వేలకు మించి ఉండదని మనకు ప్రభుత్వం జారీ చేసిన గణాంకాలను బట్టి చూస్తేనే స్పష్టంగా అర్థమవుతుంది. చాలా పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్పి స్కూళ్లలో గవర్నమెంట్ హైకోర్టు ముందు ఒప్పుకున్న దాదాపు 10,000 పోస్టులు, స్కూల్ టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయని. సుప్రీంకోర్టుకు తొందరలోనే మేము పూర్తి భర్తీ చేస్తామని కూడా హామీ ఇచ్చారు. మేము కోరేది ఒకటే, ఖాళీలు ఉన్నాయి, నోటిఫికేషన్లు ఇవ్వండి, భర్తీ చేయండి అని మాత్రమే మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. రెండవది, చాలామంది ఐటీఐ, పాలిటెక్నిక్, రకరకాలుగా స్కూల్ 10th వరకు, ఇంటర్మీడియట్ వరకు చదువుకొని ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. గవర్నమెంట్ జాబ్ రాక బయట నిరుద్యోగులుగా మిగిలిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఉద్యోగ కల్పన కోసం బయట ఒక ప్రత్యేకమైన ప్రణాళికను, కార్యాచరణను తేవలసిన అవసరం ఉంది. అన్ని కంపెనీలలో కూడా ఉద్యోగాల్లో స్థానికులకు రిజర్వేషన్ కల్పించాలి. ఇది ఏమీ పెద్ద తప్పు పని కాదు మేము అడిగేది. చాలా రాష్ట్రాల్లో ఇట్లాంటి విధానాలు అమల్లో ఉన్నాయి. ఆ విధానాన్నే మేము అమలు చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా ఆ ఉద్యోగాలను పొందటానికి అవసరమైతే కావలసినటువంటి శిక్షణని ఐటీఐల ద్వారా, పాలిటెక్నిక్ల ద్వారా అందించమని చెప్పి, అదేవిధంగా రామానంద తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్ ద్వారా కూడా కావలసిన శిక్షను యువకులకు ఇవ్వాలని చెప్పి, యువతలకు కల్పించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. ఇవన్నీ చేయగలిగితే ఉద్యోగాన్ని ఇవ్వటం పెద్ద కష్టమైన పని కాదు.
ఇప్పటి వరకు ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర పాలకులు తెచ్చిన అభివృద్ధి కార్పొరేట్లకు కాంట్రాక్టర్లకే మేలు చేసింది. దానికి ఉద్యోగ కల్పన అనేది లక్ష్యం ఎప్పుడూ లేదు. ఇవాళ తెలంగాణ తెచ్చుకున్నాం, మనకు ఉద్యోగ కల్పన అనేది ముఖ్య లక్ష్యంగా ఉండాలి. తెలంగాణ ఉద్యమం అప్పుడు మనం ఇచ్చినటువంటి నినాదం మీ అందరికీ తెలిసిందే, నీళ్లు నిధులు నియామకాలు తెలంగాణకు దక్కాలి. అదే ఇవాళ మనం కోరుతున్నాం. మా కొలువులు మాకు కావాలి, మా ఉద్యోగాలు మాకు దక్కాలి, వెంటనే నోటిఫికేషన్లు జారీ చేయాలి. ఇది మనం కోరుతున్నాం. దాని కొరకే మనం ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాం. మీరందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొనాలని చెప్పి మేము కోరుతున్నాం. tjaconline.org అనేటువంటి వెబ్సైట్లో మా సమాచారం మీరు ఎప్పటికప్పుడు పొందవచ్చు. మీరు నిజంగా పాల్గొనదలిస్తే ఆ వెబ్సైట్ ద్వారా మాకు సమాచారాన్ని కూడా అందజేయవచ్చు. మాకంటూ ఒక వాట్సప్ నంబర్ కూడా ఉంది, 8686865000. ఈ నంబర్ ద్వారా మీరు మాకు సమాచారాన్ని కూడా అందజేయవచ్చు. మీరు ర్యాలీలో పాల్గొనండి. తెలంగాణలో మీ అందరికీ తెలిసిన విషయం ఒకటి ఉంది, ఫలానా రోజు జాతర అంటే ఎవరి పద్ధతుల్లో వాళ్ళు జాతరకు పోతారు. మేము కూడా ఇవాళ అదే చెప్తున్నాం. 22 నాటి ర్యాలీ ఇది మా ర్యాలీ కాదు, మనందరం ఉద్యోగాలను సాధించుకోవటం కోసం చేసేటువంటి ర్యాలీ. అందరం పాల్గొందాం. బోనాల పండుగకు ఎవరి బోనం వాళ్ళు ఎత్తుకపోయినట్టు ఎవరి జెండా వాళ్ళు పట్టుకుందాం, ర్యాలీలో పాల్గొందాం, ర్యాలీని విజయవంతం చేద్దాం. 22 మర్చిపోకండి, 2/2/22 2వ నెల 22వ తారీఖు గుర్తుపెట్టుకోవలసిన దినం. మన హక్కులను మనం సాధించుకోవటానికి ర్యాలీగా కదులుతున్నటువంటి దినం, నిరుద్యోగుల నిరసన ర్యాలీ జరిగేటువంటి దినం. మీరందరూ మన కొలువులు మనం సాధించుకోవటానికి, మా కొలువులు మాకు కావాలనేటువంటి నినాదంతో కలిసి రావాలని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కోరుతున్నా. మీరు ఈ సమాచారం తెలుసుకోవటమే కాదు, మీ దోస్తులతో ఈ సమాచారాన్ని పంచుకోండి, వాళ్లను ఈ ర్యాలీకి కదిలించే ప్రయత్నం చేయండి. మనం పర్మిషన్కి అప్లై చేసినాం, కమిషనర్ గారు పర్మిషన్ ఇస్తానని ఖచ్చితంగా హామీ ఇచ్చారు. డీసీపీ గారికి కూడా వారు పురమాయించారు పర్మిషన్ ఇవ్వమని. కాబట్టి పర్మిషన్ మనకు వస్తుంది. ఈ ర్యాలీ శాంతియుతంగా జరుగుతుంది. ఎవరిని మనం ఇబ్బంది పెట్టకూడదు. శాంతియుతంగా మన గొంతు వినిపిద్దాం, మన ఆకాంక్షల్ని వినిపిద్దాం, మన డిమాండ్లను సాధించుకుందాం. రండి, 2/22 నాడు ఈ ర్యాలీలో సాగుదాం, కలిసి నడుద్దాం, ఉమ్మడిగా నిలబడి మన హక్కులను సాధించుకుందాం.